పెడుతున్నారు రోడ్ పైన. ఆళ్ళెవ్వరు పెట్టరండి. హ్మ్. అసలైన ట్రాన్స్ వాళ్ళు బ్లేడ్లు గిట్ల మాకేయకుండా ఉంటే చాలది. సరేనా? హ్మ్. మాకేయకుండా ఉంటే చాలు, మమ్మల్ని పొడవకుండా ఉంటే చాలు, మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు, మమ్మల్ని కొట్టి డబ్బులు గుంజుకోకుండా ఉంటే చాలు, హ్మ్. నువ్వు బాగున్నావు, నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పి మమ్మల్ని ప్రేమించకుండా ఉంటే చాలు. మా హ్మ్. డబ్బు పైన వ్యామోహం వాళ్ళు చూడకుండా ఉంటే చాలు. హ్మ్. మేమెందుకండి మేము పొద్దున్న లేసి అడుక్కొని తినేవాళ్ళము. ఆ! హ్మ్. ఎందుకలా చేస్తారు చెప్పండి? హ్మ్. హ్మ్. మాకేం అవసరం బ్లేడ్లు, కత్తులు మెయింటైన్ చేస్తే మాకేమైనా ఉపయోగమా చెప్పు? హ్మ్. అవన్నీ ఫేక్ ముచ్చట్లండి. అన్నీ ఇట్లా రూమర్స్‌లో చెప్తారు. హ్మ్. అంటే ఆ ట్రాన్స్‌జెండర్స్ లవ్ ఏ విధంగా ఉంటదంటే ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని ఇష్టపడే వ్యక్తులు గూడా ఉంటారు. సో, ఆ లవ్ ట్రూ ఉంటదంటారా? ఛ! మ్యాక్స్ అండి. ఎవరో కొందరండి. అందరు పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని అన్ని పెళ్ళిళ్ళు నిలుస్తున్నాయా ట్రాన్స్‌లో? హ్మ్. ఏ పెళ్ళిళ్ళు నిలవవండి. ఏవైనా కొన్ని రోజుల వరకు అట్లా ఉన్నాయి. ట్రాన్స్ వాళ్ళు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు అంటే అది వాళ్ళ అదృష్టం బావుంది. వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో, లేకపోతే ఆ అబ్బాయి మైండ్‌సెట్ ఎంత మంచిగుందో, హ్మ్. వాడిలో ఎటువంటి దురాచరణ లేకపోతే ఒక అమ్మాయి ఏందో ఒక ట్రాన్స్ కూడా అంతే అని చెప్పి వాడు వాళ్ళ లైఫ్‌ని అట్లా ట్రాన్స్‌తో లీడ్ చేస్తారు. హ్మ్. వాడు లీడ్ చేసినాడు ఏమన్నా వాళ్ళ పేరెంట్స్‌తో తీసుకొనెళ్లి చూపిస్తాడా? చెయ్యడు. హ్మ్. వాడు కూడా దొంగతనంగానే లీడ్ చేస్తాడు మాతోటి. హ్మ్. నాకు ఉన్నారండి. నేను లవ్ చేయాలనుకుంటే చాలా మంది. పెళ్లి చేసుకోవాలని కూడా చాలా మంది. ఇప్పటికి. ఇప్పటికి చాలా మందున్నారు. నా కోసం ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఆ! రియల్‌గా. పేరైతే సూసైడ్. చెప్పను. హ్మ్. 100 నిజం ఇది మాత్రం. హ్మ్. ఇది మాత్రం నిజం. ఒక అబ్బాయి నా గురించి చనిపోయాడు. సూసైడ్ చేసుకొని. సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అయ్యో! సో, నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే ఏంటి ప్రాబ్లమ్ ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? లవ్ చేస్తా అనేసి, ఇది చేస్తా నేను నమ్మలేదు. హ్మ్. ఇప్పుడు నేను దునియా మందిని చూస్తున్నానండి. అవునులే. ఆ! దునియా మందిని చూసినప్పుడు నేను ఎన్నో మంచి మంచి అమ్మాయిలనే వదిలేసిపోతున్నారు. అవును. మమ్మల్ని వదిలేరని గ్యారంటీ ఏంది ఒక్క మాట? హ్మ్. ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అంటే, వాడు సమాజంలోకి తీసుకుపోవడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడడు వాడు. అటువంటిది నన్ను పెళ్లి చేసుకుంటున్నా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడా? చేసుకున్న పెళ్ళాంకి ఏమైనా చెప్పకుండా చెప్తాడా? చెప్పడు గదా! హ్మ్. వ నాకక్కడ రాని గుర్తింపు వాడిని చేసుకుంటే ఏంది? చేసుకోకపోతే ఏంది? హ్మ్. ఎంత మంచి మొగోడైనా 4 గోడల మధ్యల "నువ్వు నా గుండెకాయ, నువ్వు నా దొండకాయ, నువ్వు నా బెండకాయ" అంటాడు. అది హ్మ్. బయటికెళ్ళినంక ఆ మాటలు అంటాడా వాడు? హ్మ్. 10 మందిలో చేతి పట్టుకొని తీసుకెళ్తాడా ఒక మొగోడు? హ్మ్. ఎళ్ళడు. ఎంత పెద్ద మొగోడైనా సరే, "నంబర్ ఇవ్వు, నీ ఐడీ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు" అని దాని తర్వాత మెసేజ్ చేస్తాడు మంచిగా. "నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, అమ్మాయి కూడా పనికిరాదు" అది ఇది ఇది ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్తాడు. హ్మ్. 4 గోడల మధ్యలో ఎంతో పొగుడుతాడు. హ్మ్. పెళ్లి చేసుకొని నేను సాకుతా అన్నదా అంత మంచిగా చెప్తాడు. నా అమ్మాయితో నువ్వంతే అన్న కాడికి చెప్తాడు. అదే హ్మ్. మరి పెళ్ళెందుకు చేసుకోడండి మరి? హ్మ్. 10 మందిలో ఎందుకు తీసుకపోడండి? ఎందుకంటారు? ఎప్పుడన్నా మీకా ఆన్సర్ తీసుకపోరండి. తీసుకపోరు. హ్మ్. ఎందుకంటే అదొక ఉంది గదా! జెండర్ అనే ప్రాబ్లము. హ్మ్. అట్లాంటప్పుడు ఆ జెండర్ ప్రాబ్లమ్ వాడు చూషినోడు, వాడు నన్ను అర్థం చేసుకుంటుండని నమ్మకం ఏంది? హ్మ్. వాడేదో ఏదో ఒక వ్యస ఒక ఇంటెన్షన్‌తో నా దగ్గరకొచ్చిండు గదా! హ్మ్. నేను అందంగానే ఉన్నాననో, నన్నేమైనా చెయ్యాలనో, ఏదో ఒక విషయంలో అయితే నా దగ్గరకొస్తాడు గదా! హ్మ్. ఆ ఉద్దేశ్యంతో వచ్చినోళ్ళని మనం ఎట్లా ఇష్టపడతాం? వాళ్ళు మనతో పర్మనెంట్‌గా ఉంటారని దాని అర్థం ఏంది? హ్మ్. అట్లాంటప్పుడు అవన్నీ పట్టించుకోవద్దు. అవన్నీ ఒక మొగోడు ఎప్పుడు ట్రాన్స్‌తో ఉండడండి మ్యాక్స్. హ్మ్. చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ గూడా ఆ అబ్బాయిలు ఇట్లా మోసం చేశారు, అవును. వెళ్ళిపోయారు అని చనిపోయిన చెప్తారు. వ్యక్తులు కూడా ఉన్నారు చనిపోయిన ట్రాన్స్‌జెండర్స్‌లో. అవును. వ్యక్తులోనున్న ఒక అబ్బాయి కోసం చాలా మంది ట్రాన్స్ వాళ్ళు ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారండి. అవును. అలా మోసం చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. అట్లాంటప్పుడు మనం ఎవరినండి నమ్మేది చెప్పండి? ఒక అమ్మాయినే వదిలేసి ఎళ్ళిపోతున్నాడంటే, హ్మ్. మేమొక మమ్మల్ని వదిలేసిపోవడంలో గ్యారంటీ న నమ్ ఇది ఇది ఇందులో ఉండేంది? హ్మ్. సో, అందుకోసమే ఇన్ కేస్ ఫ్యూచర్‌లో గూడా ఎవరిని చేసుకోరా? ఎవరిని చేసుకోమండి. హ్మ్. నేనైతే ఒక జోగినీని గాబట్టి, హ్మ్. నాకు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమి లేవు. హ్మ్. నేను దేవుడిలో నిమగ్నమై ఉన్నా. హ్మ్. దేవుడే నా సర్వస్వం. హ్మ్. దేవుడే నా శ్వాస. ఓకే. దేవుడితో నేను బ్రతుకుతా. హ్మ్. నా లైఫ్ ఉన్నన్ని రోజులు మా ఇంట్లోలని చూసుకుంటా. హ్మ్. ఆ దేవతని చూసుకుంటా. హ్మ్. అంతే. రైట్ చివరిగా మీ ఫాలోవర్స్ గాని, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు గాని చెప్పాలంటే ఏం చెప్తున్నారు? నేనైతే ఒకటే చెప్తా అండి. జెండర్ భేదాలు చూడకుండా హ్మ్. మనుషులని ఇష్టపడాలి. అమ్మాయిలకి ఎంత విలువిస్తున్నారో ఒక ట్రాన్స్‌కి కూడా అంతే విలువియ్యాలి. ఒక ట్రాన్స్ కానీ, ఒక జోగిని గాని ఎవ్వరైనా సరే ఒక థర్డ్ జెండర్‌తో కనిపించిన వాళ్ళకి హేళన చేయకుండా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్మ్. అర్థమవుతుందా? నేనదే కోరుకుంటా. ఫస్ట్ గవర్నమెంట్ నుండి అవేర్‌నెస్ రావాలని కోరుకుంటా. అట్లే చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుండి గూడా ఒక మంచి అవేర్‌నెస్ రావాలి. ట్రాన్స్ వీళ్ళు కూడా ఒక మనుషులని జెప్పి వాళ్ళు మాకు హెల్ప్ చేసేటట్టు, మాకు అనుకూలంగా ఉండేటట్టు, మంచిగుండేటట్టు ఉండాలి. మేమెవ్వరికీ హాని పెట్టము. మా ప్రాణం పోయే ఒక్క నిమిషం చివరి నిమిషం వరకు గూడా అందరికి మంచి చేయాలని అనుకునే స్వభావం ఉండేదే ట్రాన్స్‌జెండర్స్‌కి అండి. ఓకే. సో, అందరిలో మేము ఒకరమే. సో, మాకు వాల్యూస్ రెస్పెక్ట్ ఇయ్యండి.
మేము ఏమి చేయము అని చెప్పి అంటున్నారు మీరు. అవునండి. సో, ఓకే అండి. సో, పిలిచినందుకు, వచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.